కాబట్టి ఆ 3 హామీల మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఉచితంగా ఇసుక అన్నారు. మరలా ఈరోజు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఉచిత ఇసుక అంటే ఏంటి? నేరుగా ట్రాక్టర్ తీసుకెళ్తాడు, దానికి లోడ్ చేస్తాడు, లోడింగ్ ఛార్జీలు భరిస్తాడు, తీసుకువెళ్ళిపోతాడు. దాన్ని ఉచిత ఇసుక అంటారు. మీరు టన్ను కింద అని పెట్టి దాన్ని ఉచిత ఇసుక అని చెప్తే గతంలో ఉండడానికి మీ దానికి తేడా ఏంటో చెప్పలేకపోతున్నారు. కొన్ని దగ్గర గతంలో ఉన్న దానికన్నా ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీరు. కాబట్టి ఉచిత ఇసుక అంటే దాని అర్థం నిర్వచనం మాకు తెలిసినంత వరకు ట్రాక్టర్ తీసుకొస్తాడు, ఉచితంగా ఇసుక తీసుకువెళ్తాడు. ఆ లోడింగ్ ఛార్జెస్ ఏదైనా అంటే వాడే లోడ్ చేసుకోవచ్చు, లేదా ఇతరులు వచ్చి లోడ్ చేయొచ్చు. మీ అధికారుల దగ్గర ఉండి ఆ పర్యావరణానికి సంబంధించి గ్రౌండ్ వాటర్ దెబ్బతినకుండా ఎంత లోతున తీసుకువెళ్ళాలనేటువంటి దాని మీద ఇదిగో ఈ లోతు వరకు మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి ఒక గైడెన్స్ ఇస్తారు. అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఉచిత ఇసుక కాకుండా మరలా టన్నుకి ఇంత ఈ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అటకెక్కించినట్టు లెక్క. కాబట్టి ప్రారంభం నుంచే మొదలు పెట్టకుండా కనీసం 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇస్తారనుకుంటే బిగినింగ్ నుంచే మీరు హామీ ఏదైతే